అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'బ్రాహ్మణుడు ఒక మేక' అనే కథను విందాం. అనగనగనగా ఒక ఊరిలో మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. అతను ఒకసారి యజ్ఞం చేయడానికి అక్కడ ఊరిలో వాళ్ళని అడిగితే ఒక మేకని ఆ బ్రాహ్మణుడికి ఇస్తారు. అయితే ఆ మేక ఆ బ్రాహ్మణుడితో తొందరగా రాదనమాట. ఇంకప్పుడు ఆ మేకని తీసుకొని భుజాల మీద వేసుకొని నడుస్తూ ఉంటాడు. అయితే ఆ మేకని, ఈ బ్రాహ్మణుడిని ఒక నలుగురు దొంగలు చూస్తారు. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడిని మోసం చేసి ఆ మేకని కాచేద్దామని చెప్పి అనుకుంటారనమాట. సరే, కొంత దూరం వెళ్ళాక ఒక దొంగ ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడు. "ఏంటి స్వామి, మీరు కుక్కనేంటి భుజాల మీద తీసుకొని వెళ్తున్నారు?" అని చెప్పి అడుగుతాడు. బ్రాహ్మణుడికి కోపం వస్తుంది. "నీకేమన్నా కళ్ళు పోయాయా? ఇది మేక, ఇది కుక్క కాదు" అని చెప్పి గట్టిగా అరుస్తాడు బ్రాహ్మణుడు. మళ్ళీ కొంత దూరం నడుస్తూ ఉంటాడు. ఇంకొకసారి రెండవ దొంగ కూడా బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడు. "ఏంటి స్వామి, నన్ను అడిగితే నేను తీసుకొస్తాను కుక్కని, మీరెందుకు మొయ్యడము" అని చెప్పి అంటాడు. "ఇదేంట్రా, నీకేమైనా కళ్ళు కనిపించట్లేదా? మేకను పట్టుకుని కుక్కంటావు? పోరా పో" అని చెప్పి అరుస్తాడు. "సరే, మీ ఇష్టం స్వామి" అని చెప్పి ఆ దొంగ కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంచెం దూరం నడుస్తూ ఉంటే ఇంకొక దొంగ వస్తాడు. వచ్చి, "నమస్కారం స్వామి, నేను మీ ఇంటి దాకా వస్తాను ఈ కుక్కను తీసుకొని" అని చెప్పి అంటాడు. "ఏంట్రా, మీ అందరికీ మతులు పోయాయా? ఈ మేకను పట్టుకొని కుక్క అంటారేంటి?" అని చెప్పి అంటాడు. "కాదు స్వామి, ఇది మేక కాదు కుక్క" అని చెప్పి దొంగ అంటాడు. ఇంకప్పుడు "మీకు ఇష్టమైతే మీరు కుక్కను తీసుకొని వెళ్ళండి స్వామి" అని చెప్పి దొంగ అంటాడనమాట. అలా నలుగురు దొంగలు అట్లా అనేసరికి ఇంక బ్రాహ్మణుడికి అనుమానం వస్తుంది. ఏంటి, నేను నిజంగా ఈ ఈ కుక్కని మేక అని చెప్పి అనుకుంటున్నానా? అనుకుని ఇంక ఏం చేయాలో అర్థం గాక ఆ మేకను కాస్త కింద పడేసి ఛీ! ఛీ! అనుకోని ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు నలుగురు దొంగలు కలిసి ఆ మేకను తీసుకొని చక్కగా వెళ్ళిపోతారనమాట. కాబట్టి అలుపులే అయినా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ బ్రాహ్మణుడు తనకది మేక అని తెలిసినా గూడా ఇంక నలుగురు వచ్చి కుక్క కుక్క అనేటప్పటికి అతను అది నిజంగా కుక్కే అనుకుని దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మనం ఏదైనా నిజమా అని చెప్పి నమ్మితే మన బుద్ధి కూడా ఉపయోగించి అది నిజమా కాదా అని మనకి ఆలోచన ఉండాలి మనకి. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.